ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రోబోటిక్స్ యూనిట్లోని ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ లే ఆఫ్స్ కారణంగా రోబోటిక్ యూనిట్లోని 100 వైట్ కాలర్ జాబ్స్పై ప్రభావం పడింది. రోబోట్స్ డిజైనింగ్, ఆటోమేషన్ కోసం ఉపయోగిస్తున్న రవాణా వ్యవస్థలతో పాటు వేర్ హౌస్లో పనిచేసే వారి ఉద్యోగాలు పోయినట్లు సమాచారం. కాగా అమెజాన్ సంస్థ గత ఏడాది 30,000 మందిని తొలగించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఏడాది అక్టోబర్ నెలలో 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2026 జనవరి నెలలో ఏకంగా 16,000 మంది ఉద్యోగులను బయటకు పంపేసింది. భవిష్యత్తులో కూడా లే ఆఫ్స్ కొనసాగుతాయని ప్రకటించింది. ఈ క్రమంలోనే మరోసారి 100 మందిని ఉద్యోగంలోంచి తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల వల్ల ఉద్యోగాలు తీసేయటం లేదని గతంలో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తెలిపారు. అలాగని ఏఐ కారణంగానూ తొలగించడం లేదని, కంపెనీ సంప్రదాయంలో భాగంగానే లే ఆఫ్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. ఏటా కొత్త ఉద్యోగులను తీసుకుంటూనే ఉంటామని, అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుందని అన్నారు. అందుకే లే ఆఫ్స్ తప్పవని ఆయన గతంలో పేర్కొన్నారు.